మే 1వ తేదీన రాబోతున్న వైశాఖ పౌర్ణమి కేవలం ఒక సాధారణ పండుగ మాత్రమే కాదు. ఇది మన అందరి లైఫ్‌లో ముఖ్యంగా కొంతమంది అదృష్టవంతుల జీవితాల్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతుంది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని మనం చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే 2026 మే నెల 1వ తేదీన ఈ పండుగ వస్తుంది. ఈరోజు శుక్రవారం కావడం ఇంకో విశేషం. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఆకాశంలో గ్రహాలన్నీ ఒక వింతైన మరియు చాలా పవర్ఫుల్ ప్లాన్తో సెట్ అయి ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే ఈ టైంలో కొన్ని రేర్ కాంబినేషన్స్ జరుగుతున్నాయి. వీటిని మనం సింపుల్గా చెప్పాలంటే ఒక రకమైన లక్కీ టైం అని అనవచ్చు. ముఖ్యంగా సూర్యుడు మరియు బుధుడు కలిసి ఒక స్పెషల్ పవర్ను క్రియేట్ చేస్తున్నారు. దీంతోపాటు గురుగ్రహం మరియు శుక్రగ్రహం కూడా తమ స్థానాలను మార్చుకొని మనకు మంచి చేయడానికి రెడీగా ఉన్నాయి. ఈ ప్లానటరీ మూమెంట్స్ వల్ల ఏ రాశుల వారికి విపరీతమైన డబ్బు వస్తుంది మరియు వారి లైఫ్ ఎలా సెటిల్ అవుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనం మేషరాశి గురించి మాట్లాడుకోవాలి. మేషరాశి వారికి 2026 వైశాఖ పౌర్ణమి ఒక గోల్డెన్ ఛాన్స్ లాంటిది. మీ రాశిలో సూర్యుడు మరియు బుధుడు కలిసి ఉండటం వల్ల మీకు విపరీతమైన తెలివితేటలు మరియు ధైర్యం పెరుగుతాయి. మీరు ఎప్పటి నుంచో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే దానికి ఇదే సరైన టైం. ఆఫీస్లో పనిచేసే వారికి ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. మీ బాస్ మీ వర్క్ చూసి చాలా ఇంప్రెస్ అవుతారు. దీనివల్ల మీ శాలరీ పెరగడమే కాకుండా మీకు సొసైటీలో మంచి పేరు కూడా వస్తుంది. చాలా కాలంగా మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అవి రాకుండా ఆగిపోయి ఉంటే ఈ టైంలో ఆ డబ్బులు మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. మీ పేరెంట్స్తో మీకున్న బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఏదైనా పెద్ద డెసిషన్ తీసుకోవాలంటే మీ ఇంట్లో వాళ్ళ సలహా తీసుకుంటే అది మీకు ఇంకా ప్లస్ అవుతుంది. మొత్తం మీద మేషరాశి వారు ఈ టైంలో చాలా హ్యాపీగా మరియు ఫైనాన్షియల్గా సేఫ్గా ఉంటారు. ఇక వృషభ రాశి వారి విషయానికి వస్తే వీరికి అదృష్టం మామూలుగా ఉండదు. వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు తన ఓన్ ప్లేస్లోకి రావడం వల్ల మీకు లగ్జరీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. మీరు కారు కొనాలన్నా లేదా కొత్త ఇల్లు ప్లాన్ చేయాలన్నా ఈ పౌర్ణమి తర్వాత దానికి సంబంధించిన మార్గాలు కనిపిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తుంటే ఇది చాలా మంచి టైం. అయితే మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరి మాటల్లో విని తొందరపడి డబ్బులు పెట్టుబడి పెట్టకండి. దానికి బదులు ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి ముందడుగు వేయండి. మీ పర్సనల్ లైఫ్లో కూడా చాలా పాజిటివ్ మార్పులు వస్తాయి. మీ పార్ట్నర్తో మీకు చిన్న చిన్న గొడవలన్నీ తగ్గిపోయి మీ ఇద్దరి మధ్య లవ్ ఇంకా పెరుగుతుంది. మీరు ఈ టైంలో ఏదైనా విహారయాత్రకు లేదా ట్రిప్కి వెళ్ళే ప్లాన్ కూడా చేసుకుంటారు. మిథున రాశి వారి గురించి చెప్పాలంటే వీరికి వైశాఖ పౌర్ణమి ఒక పెద్ద గిఫ్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే నాలెడ్జ్ మరియు డబ్బు ఇచ్చే గురుగ్రహం మీ రాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల స్టూడెంట్స్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎవరైనా ఉన్నత చదువుల కోసం ఫారిన్ వెళ్ళాలని ట్రై చేస్తుంటే వారికి ఈజీగా వీసా రావడం లేదా మంచి యూనివర్సిటీలో సీట్ దొరకడం లాంటివి జరుగుతాయి. అలాగే మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంటే మీకు ఈ టైంలో మంచి ఫలితాలు వస్తాయి. బిజినెస్ చేసే వారికి కొత్త డీల్స్ కుదురుతాయి. దీనివల్ల మీ ఇన్కమ్ సోర్స్ ఒకేసారి పెరుగుతుంది. మీరు ఊహించని విధంగా వేరే రూట్లో మీకు మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మీ తెలివితేటలతో మీరు చాలా క్లిష్టమైన సమస్యలను కూడా ఈజీగా సాల్వ్ చేస్తారు. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికంగా కూడా మీరు చాలా యాక్టివ్ అవుతారు. టెంపుల్స్ విజిట్ చేయడం లేదా దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఇంకా ఎక్కువ ప్రశాంతత దొరుకుతుంది. మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ వాల్యూ పెరుగుతుంది మరియు మీకు అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. చివరిగా మీనరాశి వారి అదృష్టం గురించి మాట్లాడుకుందాం. మీనరాశి వారికి ఈ టైంలో శని మరియు కుజగ్రహాల కలయిక వల్ల ఒక రకమైన సూపర్ పవర్ వచ్చినట్లు ఉంటుంది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతాయి. మీరు ఏదైనా పని చేయాలని ఫిక్స్ అయితే అది కంప్లీట్ చేసే వరకు వదిలిపెట్టరు. మీ పాత అప్పులన్నీ తీరిపోయే టైం దగ్గర పడింది. మీ ఖర్చులు కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. మీకు అనవసరమైన వాటి మీద డబ్బులు వేస్ట్ చేయకుండా సేవింగ్స్ మీద ఫోకస్ చేస్తారు. దీనివల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. మీ జాబ్లో మీకు ఏదైనా టెన్షన్ ఉంటే అది ఈ టైంలో తగ్గిపోతుంది. మీ కొలీగ్స్ మీకు హెల్ప్ చేస్తారు. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే మీరు ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి. మీ హెల్త్ మీద కొంచెం కేర్ తీసుకోండి. సరైన ఫుడ్ మరియు నిద్ర ఉండేలా చూసుకోండి. బయట ఫుడ్కి కొంచెం దూరంగా ఉంటే మంచిది. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం సాఫ్ట్గా మాట్లాడండి. దానివల్ల మీకు రావాల్సిన పనులు ఇంకా త్వరగా అవుతాయి. ఈ 2026 వైశాఖ పౌర్ణమి అనేది కేవలం ఈ 4 రాశుల వారికి మాత్రమే కాదు, మిగిలిన వారికి కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. కానీ ఈ మేష, వృషభ, మిథున మరియు మీన రాశుల వారికి మాత్రం అదృష్టం కొంచెం ఎక్కువగా ఉంది. ఈ రోజున మీరు చేసే చిన్న పనులు కూడా మీకు పెద్ద రిజల్ట్స్ని ఇస్తాయి. ఉదాహరణకు ఈరోజు పొద్దున్నే లేచి స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకోవడం లేదా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి పూజ చేయడం వల్ల మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే పేదవారికి ఫుడ్ లేదా బట్టలు దానం చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి ఆశీర్వాదం దక్కుతుంది. ఈ వైశాఖ పౌర్ణమి మీ అందరి లైఫ్లో చాలా హ్యాపీనెస్ మరియు డబ్బును తీసుకురావాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. సర్వేజన సుఖినో భవంతు.